నమస్తే, వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్. రైట్, తెలంగాణ రాష్ట్రంలో 3 పార్టీలు 3 ఎజెండాలు ఉండేది. 3 పార్టీలు 3 యాక్షన్ ప్లాన్లు ఉండేది. 3 పార్టీలు 3 రూట్లలా ఉండేది. 3 పార్టీలు 3 మనుషులు 3 నాళ్ళ ముచ్చట్లు. ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క తీరు ఉండేది. కానీ ఇప్పుడు జరిగినటువంటి పరిణామాలు, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు, జరగబోయేటువంటి పరిణామాలు, రానున్నటువంటి రోజుల్లో చేసేటువంటి యాక్షన్ ప్లాన్లు అన్నీ ఒకే ఎజెండా. ఆ ఎజెండానే బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన దానిపైన 3 పార్టీల ఫోకస్ ఒకే ఎజెండా పైన పోతూ ఉన్నాయి. ఏంది ఆ ఎజెండా? అసలు ఆ ఎజెండాకు సంబంధించిన కథ ఏంది? అసలు ఆ ఎజెండాతో ఏం చేయబోతా ఉన్నారు? అసలు ఏంది ఈ ప్లాన్ అంతా? ఏంది ఈ కథ? ఏంది ఈ కార్ఖాన అంతా? ఏంది అని అంటే చెప్తా. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి 42% పెంచాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మనందరికీ తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆమోదం పొందింది. ఆ తర్వాత రీసెంట్గా జరిగినటువంటి క్యాబినెట్లో కూడా ఆమోదం పొందింది. క్యాబినెట్ పొందినటువంటి బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లు గవర్నర్ దగ్గరికి చేరింది. గవర్నర్ దగ్గరికి చేరిన బిల్లు అక్కడి నుంచి ఏమైంది? లీగల్ ఒపీనియన్ కావాలి. లీగల్ ఒపీనియన్ తీసుకుంటేనే మరి దీనికి సంబంధించిన ఆర్డినెన్స్ ఇవ్వగలుగుతా అని చెప్పేసి గవర్నర్ ఏం చేసిండు? దాన్ని అక్కడ వాయిదా పెట్టిండు. అబ్బా, ఇది గవర్నర్తో కూడా అయితలేదు అని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేసారు అంటే కేంద్రానికి పంపారు. ఎందుకంటే కేంద్రంలో ఆల్రెడీ పార్లమెంట్లో జరుగుతూ ఉన్నాయి. పార్లమెంట్లోనే బిల్లు ఆమోదం పొందాలి. ఇక పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందితే ఖచ్చితంగా కూడా బీసీలకు సమన్వయం చేయవచ్చు అని చెప్పేసి కాంగ్రెస్ తీసుకపోయి పార్లమెంట్ చేతిలో పెట్టింది, అంటే కేంద్రం చేతిలో పెట్టింది. కేంద్రంలో ఆడ బిల్లు పెండింగ్లో పడ్డది. ఇప్పుడు 3 పార్టీలు 3 ఎజెండాలు 3 జెండాలు, కానీ ఒకే నినాదం అని ఎందుకంటున్నా అంటే, ఇక మొదటగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మనం మాట్లాడుకుందాం. బీఆర్ఎస్ పార్టీ బీసీలకు సంబంధించి రిజర్వేషన్ల నేపథ్యంలో కాంగ్రెస్ ఇచ్చిన మాటను తప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఆయన దాంతోపాటుగా కేంద్రం రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వలేదు, ఇప్పుడు బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన దానిపైన ఇవ్వట్లేదు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఒక ప్లాన్ చేస్తూ ఉన్నది. ఇది బీఆర్ఎస్ నెంబర్ 1 ప్లాన్. ఇక బీఆర్ఎస్ తర్వాత బీజేపీ నెంబర్ 2. బీజేపీలో ఉన్నటువంటి ప్లాన్ ఏంటి అని అంటే, కేంద్రం ఎందుకు ఇస్తుందయ్యా? కేంద్రంకి ఏం పని? కేంద్రం ఇవ్వాలంటే దేశవ్యాప్తంగా కులగణన చేయాలి. కులగణన చేసిన తర్వాత 50%, 40% ఎంత జనాభా ఉన్నదో దాన్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత రిజర్వేషన్ల బిల్లుకు సంబంధించి బీసీ 42% రిజర్వేషన్ బిల్లును కేంద్రం ఆమోదిస్తుంది. కానీ ఒక రాష్ట్రం కోసం తీసుకొచ్చి బీసీ రిజర్వేషన్లు ఇస్తాం అనే మేము. దాంతోపాటు ఇంకో పాయింట్ అయితే ఇది, ముస్లింలకు సంబంధించి 10% ఎందుకు పెట్టిరా మీరు? బీసీ రిజర్వేషన్లు ఉన్నప్పుడు బీసీలను ఎందుకు తీసుకొచ్చి ఇలా ముస్లింల దాంట్లో బీసీల దాంట్లో ముస్లింలు ఎందుకు కలిపిర్రా? కలపొద్దట్ల మీరు అని చెప్పేసి వీళ్ళకి సంబంధించిన పంచాయతీ. ఇప్పుడు బీజేపీ ఏంటి అని అంటే, ముస్లింలకు సంబంధించిన 10% తీసేస్తే మేము ఇస్తాం ఆమోదం, మేము ఫోర్స్ చేస్తామని చెప్పేసి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి 2 మంత్రులు చెప్తా ఉన్నారు. ముస్లింలకు సంబంధించినటువంటి ఆ యొక్క 10% తీసేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయట్లే, కానీ తీసేస్తేనే మేము చేస్తామని చెప్పేసి బీజేపీ అంటుంది. బీజేపీ ఇంకో ప్లాన్ ఏం చేసింది ఎలా అంటే, కేంద్రానికి సంబంధం లేకుండా రాష్ట్రమే, కాంగ్రెస్ పార్టీయే, రాష్ట్ర ప్రభుత్వమే రిజర్వేషన్ బిల్లు అమలు చేయాలని చెప్పేసి హైదరాబాద్లో ఉన్నటువంటి ధర్నా చౌకీ వద్ద బీజేపీ పెద్ద ధర్నా చౌకీ దగ్గర ధర్నా చేస్తూ ఉన్నది. దీంట్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ అండ్ దాంతోపాటుగా నూతనంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి రామచంద్రరావు గారు కూడా, ఆయన కూడా ఈ దీక్షలో మొదటి దీక్ష, ఆయన ధర్నా మొదటి ధర్నా. ఎందుకంటే రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో మొదటిగా ధర్నా చేస్తున్నటువంటి ధర్నా, ఏకైక ధర్నా ఇది. ఈ ధర్నా ఎందుకోసం చేస్తూ ఉన్నారంటే, ఈరోజు బీసీలకు సంబంధించినటువంటి అంశంలో సమన్యాయం చేయాలన్నా అది రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలి. స్థానిక సంస్థల ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఫోర్స్ తీసుకొస్తా ఉన్నా, ఏ పార్టీ ఫోర్స్ తీసుకొస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీయే అమలు చేయాలి అని చెప్పేసి ఈరోజు ధర్నా చేస్తూ ఉన్నది బీజేపీ పార్టీ. ఇక కాంగ్రెస్ పార్టీ కేంద్రమే ఆమోదం తెలపాలని కాంగ్రెస్ పార్టీ చేతులు ఎత్తేసి కూర్చున్నారు. ఎందుకంటే హస్తం గుర్తు అంటేనే చేతులు చూపిస్తుంది, ఆ తర్వాత హాయ్ అంటుంది, తర్వాత బాయ్ అంటుంది. ఇప్పుడు హాయ్ బాయ్ లెక్కనే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఉన్నది. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో 3 పార్టీలు ఒకే ఎజెండా పైన పోతా ఉన్నాయి. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పటి వరకు బీజేపీకి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ ఎవరు లేరు. ఈసారి
నంబర్ డిజిట్స్ మారినాయి. ఎందుకు అంటే గతంలో 1-2 సీట్లకే పరిమితమైనటువంటి బీజేపీ పార్టీ ఇప్పుడు 8 స్థానాలకు ఎమ్మెల్యే స్థానాలు, 8 ఎంపీ స్థానాలకు చేరుకున్నది. అట్లాంటి బీజేపీ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తమదైన శైలిలో బలాన్ని చూపించాలి. తమదైన స్టైల్లో గ్రామాలలో సర్పంచ్లను గెలిపించుకోవాలి, ఎంపీటీసీలను గెలిపించుకోవాలి, జెడ్పీటీసీలను గెలిపించుకోవాలి, జెడ్పీ చైర్పర్సన్ సీట్లలో కూడా మేము కూర్చోవాలన్నటువంటి కాన్సెప్ట్తో బీజేపీ పార్టీ పోతా ఉన్నది. ఇక ఇదో వైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో బలంగా చూపించుకొని ముందుకు పోవాలి. గతంలో మనం ఇచ్చినటువంటి హామీలు, గత 9.5 సంవత్సరాల మన సుదీర్ఘ మన పాలనలో మనం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను అన్నింటినీ కూడా ప్రజలకు వివరించాలని చెప్పేసి బీఆర్ఎస్ ప్లాన్ చేస్తూ ఉన్నది. ఇక 20 నెలల పాలనలో మనం ఇచ్చినటువంటి గ్యారెంటీలు, 6 గ్యారెంటీల అమలు, 120 హామీలకు సంబంధించినటువంటి అన్నిట్లలో ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ మనం ముందుకు పోతా ఉన్నాం. ముందుకు పోతున్న నేపథ్యంలో వాటిని అమలు చేసుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక బడ్జెట్ లేకపోయినా, ఆర్థిక సంక్షోభం ఉన్న ఆ సంక్షోభాలలో కూడా సంక్షేమ పథకాలు ఇస్తున్నటువంటి గొప్ప జాలి గుణం కలిగినటువంటి మన కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ సప్పట్లు కొడుతూ ఉన్నది. ఈ 3 పార్టీల ఎజెండా ఏంది అని అంటే ఇప్పుడు కాన్సెప్ట్ అంతా బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల బిల్లు మీదనే, బీసీ రిజర్వేషన్ల బిల్లు పైనే ఫోకస్ చేస్తూ ఉన్నారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశంపైనే పార్టీల ఆలోచనలు ముందుకు పోతూ ఉన్నాయి. బీసీల రిజర్వేషన్లపైనే కాన్సెప్ట్ అంతా తీసుకొని పోతూ ఉన్నారు. బీసీల ఎజెండాతోనే జనాలలోకి రాబోతూ ఉన్నారు. బీసీల ఎజెండాతోనే రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో ఈ 3 పార్టీలు చేయబోతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ 3 పార్టీలు ఏం చెప్తాయంటే తర్వాత ఎన్నికలకు ముందుకు ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ బీసీ రిజర్వేషన్ జరిగితే కేంద్రం ఆమోదం తెలిపే పరిస్థితి లేదు, 10% తీసేస్తే చెప్తాను, 10% వీళ్ళు ఇయ్యరు, వాళ్ళు తెలిపరు. కనుక నాకు తెలిసినంత వరకు నా ఊహాగానాల ప్రకారం కాంగ్రెస్సే సొంతంగా బీసీ రిజర్వేషన్ బిల్లు ఇవ్వాలి. బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అమలిస్తే కాంగ్రెస్ పార్టీ పైన ఘోరమైనటువంటి భారం పడుతుంది. ఎందుకంటే ఉద్యోగాలు కేటాయించాలి, విద్య, వైద్యం అన్నిట్లలో కూడా ఇప్పుడు 42% బీసీలకు కేటాయిస్తే దారుణంగా ఉంటుంది కాంగ్రెస్ పరిస్థితి. ఇంకా రాష్ట్రం లోటు బడ్జెట్లో పడేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకే బీఆర్ఎస్ కూడా కొంతమేరకు కేంద్రం పైన ఫోర్స్ తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక బడ్జెట్ని బేస్ చేసుకుంటే, ఆర్థిక పరిస్థితులను బేస్ చేసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో పైసలు లేవు. పైసలు లేనప్పుడు ఏం చేస్తారు? ఏ ప్రాజెక్ట్ కానీ, ఏ రిజర్వేషన్ల బిల్లులు కానీ అమలు చేయాలంటే రాష్ట్ర బడ్జెట్ని బేస్ చేసుకుని అమలు చేయాలి. బట్ రాష్ట్రంలో ఉన్నటువంటి బడ్జెట్ సరిపోయేంత లేదు. అది లేదు కనుక ఇప్పుడు కంప్లీట్ ఈ ఫోర్స్ అంతా కూడా ఇటువైపే బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, లేదనుకుంటే కాంగ్రెస్ పార్టీ కానీ, 2 కూడా బీజేపీ పైన ఫోర్స్ చేయడమే తప్ప వేరే ఆధారం ఏం లేదు. బట్ ఏదేమైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకొని ముందుకు పోతే మాత్రం కాంగ్రెస్ కొంత బతికి బట్టగడుతుంది, లేదనుకుంటే మాత్రం బొగ్గుపాలు అవుతుంది. ఎందుకంటే చూస్తాను కాంగ్రెస్ పరిస్థితి అయోమయ సిచ్యువేషన్స్లలో కొట్టుమిట్టాడుతూ ఉన్నది. ఏ సెకండ్ ఏమవుతుందో తెలియదు కాంగ్రెస్ పార్టీకి. కనుక ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటుంది. కనుక ఈ 3 పార్టీల ఎజెండా, ముగ్గురి ఎజెండా ఒకటే. ఆ ఒకే ఎజెండా పైన ఈ 3 పార్టీలు పోతూ ఉన్నాయి. సో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ నేను చూస్తూనే ఉండి కేఎంఆర్ న్యూస్.